హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మనకి కొన్ని రకాల స్వీట్స్లోను, కీర్ తయారు చేసేటప్పుడు, ఐస్ క్రీమ్స్ తయారు చేసేటప్పుడు, కొన్ని రకాల కస్టర్డ్స్ తయారు చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మనం యూజువల్లీ బయట కొనుక్కుంటూ ఉంటాము. సో అలా బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఒక 2 minutesలో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్సే. సో దానికోసం ఏంటంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి 1 cup షుగర్ యాడ్ చేస్తున్నానండి. పంచదార వేసుకుంటున్నాను. మీరు ఏ కప్తో అయితే పంచదార వేస్తున్నారో మిగిలినవన్నీ కూడా అదే కప్తో మెజర్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. సో నేను ఒక చిన్న కప్పుతోటి పంచదార తీసుకుని దీన్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక మనం పంచదార ఏదైతే కప్పుతో తీసుకున్నామో ఆ కప్లో సగం కార్న్ఫ్లవర్ అనేది వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ అనేది మనకి బయట మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అరకప్పు కార్న్ఫ్లవర్ అండ్ అలానే 1/4 cup మిల్క్ పౌడర్ అండి, పాలపిండి అంటాం కదా. సో ఆ పాలపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 drops ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ వేసుకొని ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి కస్టర్డ్ పౌడర్ అనేది తయారైపోయినట్టే అండి. కాకపోతే ఏంటంటే దీంట్లో కావాల్స్తే మనకి వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. వెనిలా కానివ్వండి, స్ట్రాబెరీ కానివ్వండి, మీ ఇష్టం, ఏ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉండదండి, మేబీ పాడైపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు తయారు చేసుకుంటే అప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో మీరు ఆ ఎసెన్స్ అనేది వేసుకుంటే మీకు కస్టర్డ్ పౌడర్ ఏదైతే కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది కొంచెం తక్కువ వేసాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకుంటే సేమ్ మనకి కస్టర్డ్ పౌడర్ ఏదైతే కలర్లో ఉంటుందో అదే కలర్ వస్తుంది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.